దేవుడు ఆదాముతో ముచ్చటించడానికి మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము తన స్వరూపంలో, తన పోలికలో, తన ఏర్పాట్లో ఆదాము ఉన్నాడో, ఏదైతే మార్గంలో నడుస్తున్నాడో, ఏదైతే దేవుడు చెప్తున్న నియమంలో ఆదాము నడవడం మొదలు పెట్టిండో, అప్పుడు దేవునికి అనుకూలంగా ఆదాము నడిచినాడు. దేవునికి అనుకూలంగా ఉన్నాడు. దేవుని మార్గములో ఉన్నాడు. దేవుని కట్టడాలో ఉన్నాడు. దేవుని చిత్తములో ఉన్నాడు. దేవుడు అతన్ని వాడుకోవడం మొదలు పెట్టిండు. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆదాము అది చేయడం మొదలు పెట్టిండు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను వినక, దేవుని చిత్తమును చేయక, తనకున్న పరిశుద్ధత, తనకున్న దేవుడిచ్చిన ఆ నియమము ఎప్పుడైతే ఆదాము నష్టపరుచుకున్నాడో, దేవుని తోటల నుంచి ఆదాముని వెళ్ళగొట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోటల నుంచి ఆదాముని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడైతే తన స్వరూపము నష్టపరుచుకున్నాడో, ఎప్పుడైతే తనకున్న మహిమను కోల్పోయినాడో, ఆదాము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరమును వినలేకపోతున్నాడు. దేవుడు వచ్చే సమయం ఆసన్నమైనది. అప్పుడు ఆదామా అని దేవునికి పిలిచినప్పుడు అప్పుడు అంటున్నాడు, ప్రభువా, ప్రభువా, నీ స్వరమైన నిత్య నేను వింటున్నా, కానీ నేను ఇప్పుడు దిగంబరుడను అంటున్నాడు. నీ స్వరమైతే నేను వింటున్నా, కానీ నేను ఇప్పుడు దిగంబరుడను అని గడగడలాడడం మొదలు పెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము మహిమను కోల్పోయినాడో, ఎప్పుడైతే దిగంబరుడు అయినాడో, ఏదోని తోటల నుంచి దేవుడు వెళ్ళగొట్టినాడో, తనకున్న మహిమ నష్టమైపోయినది, తనకున్న పరిశుద్ధత నష్టమైపోయినది, దేవుని గురించి నిరీక్షణ నష్టమైపోయింది. ప్రియా దేవుని సంగమా, ఈరోజు అబ్రాహాముని ఏ విధంగా అయితే పిలిచినాడు, అబ్రాహాముతో మాట్లాడు, ఓ అబ్రాహ్మా అన్నాడు, తండ్రి నీ చిత్తం అన్నాడు. అబ్రాహాముతో పిలిచిన ఆ పిలుపు, అబ్రాహాము లేఖనము ఏమి చెబుతుందో, దేవుడు ఏది మాట్లాడుతాడో నిందారహితముగా పాటించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహాము ఎప్పుడైతే దేవునితో ముఖసూటిగా మాట్లాడడం మొదలుపెట్టినాడు, దేవునితో నడవడం మొదలుపెట్టిండు, దేవుడు చూపిస్తున్న దేశానికి నడవడం మొదలుపెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి, ఓ అబ్రాహ్మా, ఇవో పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి నేను నడిపించబోతున్నా. ఆ దేశములో నువ్వు నాతో